ఇంట్లోనే సేమియా ఐస్ చేసిన చాలా బాగా కుదిరింది. ఈ మధ్య బయట సేమియా ఐస్ దొరకడమే మానేసింది కదా! అండ్ అప్పుడైతే సేమియా ఐస్ చిన్నప్పుడు మంచిగా తింటా అన్నాం అని చెప్పేసి సేమియా కాదు అది పాములు అనేవాళ్ళనమాట. అండ్ ఇప్పుడైతే మన సేమియా ఇంట్లోనే హెల్తీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక కప్పు సేమియా తీసుకొని మంచిగా ఫ్రై చేసేసినాం. అట్లనే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు తీసుకున్నాం అనమాట. అండ్ ఒక 3 స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అట్లనే ఇలాచీ మంచిగా దంచుకోండేది. అండ్ మనం సేమియా ఉంది కదా అది కూడా వేసేసుకున్నాం. మంచిగా సేమియా మొత్తం అంతా ఉడికిపోయేటట్టు కాదు, ఒక హాఫ్ ఉడికితే చాలన్నమాట. ఇంకెందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి సరిపోతుంది అనమాట. మళ్ళీ ఓవర్ కుక్ అయితే కూడా ఐస్ క్రీమ్ అంతా బాగా రాదు, మెత్తగా అయిపోతుంది అనమాట, సేమియా కనిపించదు. అండ్ మనమైతే ఇప్పుడు చల్లారిన తర్వాత ఐస్ మోల్డ్స్లోకి అయితే వేసేసి మనం ఇంకా అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 hours పెట్టేస్తే అంతే సరిపోతుంది. ఇప్పుడే అయితే మన ఐస్ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిండే ఐస్ మోల్డ్స్ అయితే 5-10 minutes రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే మన ఐస్ క్రీమ్ ఈజీగా బయటికి దీనికి వస్తుంది. అండ్ తిని కూడా మన వాళ్ళు రివ్యూ ఇచ్చేసినారు, చాలా బాగుందంటే నాకు కూడా బాగా నచ్చింది.